యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ఈ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభాలు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన ఇశ్రాయేలు దేవుని యొక్క కృప సమాధానము మెండుగా మీ కుటుంబాల మీద విస్తరించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రత్యేకమైన అవకాశాన్ని నిమిత్తము ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం. వర్తమానంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక 2 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొనండి. దేవుని వాక్యాలు మీరు వినండి. మీకు వాక్యాలు అప్లోడ్ చేసినప్పుడు, వర్తమానాలు అప్లోడ్ చేసినప్పుడు లేదా లైవ్లో ఆరాధనలు జరిగిస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రెండవది, మీరు వింటున్న ఈ వర్తమానాన్ని కనీసం ఒక 10 మందికైనా మీరు పంపించగలిగితే నిజంగా మీరు ఎంతో ధన్యులు అని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఆ వాక్యాన్ని వినిపించిన వారు ఎవరైతే ఉంటారో వారు నిజంగానే ధన్యులుగా పిలువబడుతూ ఉంటారు. నిజంగా దేవుని వాక్యం మన జీవితంలోకి మనము ఆహ్వానించినప్పుడు, దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు మనం ఎన్నడూ చూడని అద్భుతాలు, దీవెనలు మన జీవితంలో మనం పొందుకుంటాం. ఈ వర్తమానాలు మీ ముందుకు తీసుకుని రావడానికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, మీ ఆత్మీయ జీవితాలను బలపరచాలనేదే మా ప్రధానమైన ఆశ. ఈ వర్తమానాల ద్వారా మీ కుటుంబాలు కట్టబడాలని, ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఎదగాలి అనేది మా ప్రధానమైన ఆశ ఉన్నది. పాడైపోయిన జీవితాలను తిరిగి మార్చగలిగింది దేవుని యొక్క వాక్యం. విలువలేని జీవితాలను విలువైనదిగా మార్చగలిగింది దేవుని యొక్క వాక్యం. కాబట్టి మీరు నిజంగా ఈ వర్తమానాల ద్వారా దీవించబడితే మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మీకు కనపడుతున్న ఫోన్ నెంబర్స్లో మీరు మాకు పంపించగలిగితే నిజంగా మీ కొరకు 24/7 ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాం. మా ప్రేయర్ టవర్ ఎప్పుడూ కూడా తెరవబడే ఉంటుంది. ఎంతోమంది దేవుని బిడ్డలు ప్రేయర్ టవర్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ విలువైన ప్రార్థన అవసరతలు మా ప్రేయర్ టవర్కి మీరు చెప్పగలిగితే దేవుని సేవకులముగా మీ కొరకు ఎల్లవేళలా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు దేవుని వాక్యాన్ని విందామంటారా? ఒకసారి మీ బైబిల్స్ తెరిచి కీర్తన భాగము 34వ కీర్తన 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. సామ్ నెంబర్ 34. లెట్ us రీడ్ వర్స్ 8. 8వ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఏ ప్రాంతంలో ఉన్నా మీ బైబిల్స్ తెరచి ఈ మాటలు మీరు వినగలిగితే ఈరోజు దైవికమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఇక్కడ దైవజనుడు అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనకారుడు తన జీవితంలో జరిగిన సంభవాలను, అనుభవాలను గుర్తు తెచ్చుకుంటూ, దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు, నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, నేను ఆయనను రుచి చూచి తెలుసుకొని ఉన్నాను అని ఇక్కడ భక్తుడు, దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ, గమనించండి, మన దేవుడు ఉత్తముడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆమేన్ అని చెప్పండి ఒకసారి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనం ఆరాధించే దేవుడు ఔన్నత్యము కలిగినవాడు. మనం ఆరాధించే దేవుడు, ఆయనలో సమస్త లక్షణాలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. మనము ఏదో చేతకాని దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. మనము గతించిపోయే దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. ఏ లక్షణాలు లేని ఒక రిక్తునిగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధన చేయట్లేదు, కానీ మనము ఉత్తముడైన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. మనము నమ్ముకున్న దేవుడు ఉత్తముడు,
అందుకోసం ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అనే మాట. అంటే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఇంగ్లీష్లో రాశాడు. తెలుగులో రుచి చూచి తెలుసుకొనుడి, యెహోవా ఉత్తముడని రుచి చూడండి తెలుసుకొనండి అనే మాట. చాలాసార్లు మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని హోటల్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఆ హోటల్స్ బయట డిస్క్రిప్షన్లో రాసుంటుంది, ఇది చాలా రుచికరమైన హోటల్, ఇక్కడ చాలా రుచికరమైన భోజన పదార్థము లభిస్తుంది అంటారు. ఒక్కసారి వచ్చి ఈ రుచిని అనుభవించి తెలుసుకొనండి, మరలా మీరు ఇక్కడికి వస్తారు అని అక్కడ బయట డిస్క్రిప్షన్లో రాస్తూ ఉంటే విస్తారమైన ప్రజలు ఆ హోటల్కి వెళ్ళి ఆ భోజనాన్ని తిని ఆ రుచిని తెలుసుకొని మరలా వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. గమనించండి, రుచికరమైన భోజనాన్నే మనము తెలుసుకొని మరలా హోటల్కి వెళ్తూ ఉంటే ఆ రుచి ఎంతసేపు ఉంటుంది గమనించండి. ఆ హోటల్లో ఉన్న ఆహారం ఏదైతే ఉందో ఆ రుచి ఎంతసేపు ఉంటుంది? ఉదయము ఆహారాన్ని వండితే సాయంత్రం కల్లా ఆ రుచి తగ్గిపోతుంది. ఉదయం ఉన్న రుచి సాయంత్రానికి మరలా మనకు కనపడదు. మధ్యాహ్నానికి వచ్చేసరికి కొంచెం టేస్ట్ తగ్గుతుంది, ఈవినింగ్ వచ్చేసరికి ఆశాంతం టేస్ట్ పడిపోతుంది. ఇక అదే ఫుడ్ రేపు ఉదయాన్నే మనం ఓపెన్ చేస్తే చాలా దుర్వాసన వస్తుంది. అంటే ఆహారము, ఆ భోజనం ఏదైతే ఉందో అది శాశ్వతమైన రుచినిచ్చే భోజనము కాదు. ఈరోజు వండిన ఆహారము రేపు ఉదయం కల్లా పాడైపోతుంది. రుచి శాశ్వత కాలము ఆహారం మీద ఉండేది కాదు. గమనించండి, మన దేవుడు రేపో మాపో రుచిలో తగ్గిపోయేవాడు కాదు. ఆయన రుచి, ఆయన టేస్ట్ సదాకాలము యుగముల పర్యాంతరము నిలబడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆ రుచిని మీరు తెలుసుకొనండి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత ఉత్తముడో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నవారు ఆయనలో నుంచి బయటికి వెళ్ళరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఉత్తముడో మనము అనుభవిస్తే ఆయనను మనము వదిలిపెట్టలేము అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ దైవజనుడు కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుడు ఉత్తముడని నేను రుచి చూచాను, నేను తెలుసుకున్నాను, అందుకే నా దేవుని నేను వదిలిపెట్టలేకపోతున్నాను. మీరు కూడా తెలుసుకొనండి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొనండి. నేను ఎలా అయితే దేవుని ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉత్తమమైన లక్షణాలు నేను ఎలా అయితే రుచి చూచి తెలుసుకున్నానో అదే విధముగా మీరు కూడా దేవుడు ఉత్తముడని రుచి చూచి ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి తెలుసుకునండి. ఆయన వంటి దేవుడు ఈ లోకములో మరొకడు లేడు అని మీరే చెప్తారు అన్నట్టుగా ఇక్కడ దైవజనుడు కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఈరోజు మనం ఫోకస్ చేసే ఒక పాయింట్ ఏంటి అంటే, ఆయనను ఆశ్రయించున్నరుడు ధన్యుడు, ఆయనను ఆశ్రయించున్నరుడు ధన్యుడు అనే మాట. ఈ లోకంలో ఏ మనుష్యుడు ధన్యుడు? ఎవరు ధన్యులుగా పిలువబడుతున్నారంటే కోట్లకు పడిగెత్తిన కోటీశ్వర్లు ధన్యులుగా పిలువబడుతూ ఉన్నారు. రెండవది, విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో, బాగా చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి చదువును బట్టి వారు ధన్యులుగా పిలువబడుతూ ఉన్నారు. జ్ఞానము కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు అని పిలువబడుతూ ఉన్నారు. లేకపోతే బిజినెస్లో పేరు ప్రఖ్యాతిగాంచిన గొప్పవారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు అని పిలువబడుతూ ఉన్నారు. లక్షాధికారులు ధన్యులు అని పిలువబడుతూ ఉన్నారు. ఎకరాలు భూమి ఉంటే చాలు ఆ మనిషిని పట్టుకొని ఏమంటారంటే, ఏ జన్మలో ఏ మేలు కట్టుకున్నాడో కానీ ధన్యుడండి, ఎకరాలు భూమిని కొనుక్కుంటూ ఉన్నాడు, లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు, కోటీశ్వరుడిగా మార్చబడ్డాడు అని చెప్పి ఒక మనిషిని పట్టుకొని ధన్యుడివి అంటాం. కానీ లోకానుసారంగా మనుష్యుడు ఆ విధంగా ధన్యుడేమో, కానీ ఆత్మానుసారంగా మనం గమనిస్తే ఏ మనుష్యుడైతే, ఏ ఆత్మీయుడైతే, ఏ క్రైస్తవుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయముగా తీసుకుంటాడో, యేసయ్యను ఆశ్రయముగా తీసుకున్న ప్రతి మనుషుడు కూడా ధన్యుడే. ఒకసారి ఏమేం చెప్దామా? ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఎవరు ధన్యులంటే దేవునిని ఆశ్రయించిన వారు, ఆయనను షెల్టర్గా తీసుకున్నవారు, ఆయనను ఆశ్రయించిన నరులు ధన్యులు. ధన్యులు అనే మాట ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక ప్రశ్న, ఒక సాటి ప్రశ్న నిన్ను అడగడానికి ఇష్టపడుతూ ఉన్నాను దైవజనునిగా. అదేంటి అంటే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయంగా తీసుకున్నావా లేదా? సమస్యలు వచ్చినప్పుడు భయపడుతున్నావు, శోధనలు వచ్చినప్పుడు భయపడుతున్నావు, ప్రతికూలమైన వాతావరణం వచ్చినప్పుడు భయపడుతున్నావు, ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు ఎక్కువైపోతున్నప్పుడు భయపడుతూ ఉన్నావు, అనారోగ్యం నీ జీవితంలో కొంచెము అలా రాగానే భయపడిపోతూ ఉన్నావు. కానీ నువ్వు గుర్తించట్లేదు ఒక విషయాన్ని. అదేంటో తెలుసా? నన్ను కలుగచేసిన సృష్టికర్త అయిన దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు. నేను ఆయనను ఆశ్రయము చేసుకుంటే నా జీవితంలో దేవుడే నాకు సమస్త కాపుదల అనుగ్రహించగలిగిన వాడు అని నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఎన్ని సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో దేవుని కాపుదల ఉంటుంది. ఆ కాపుదల నీకు ఉన్నంత వరకు నీ జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు బలహీనపడవలసిన అవసరం లేదు. దేవుని కాపుదల ఉన్నంత వరకు నీ జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు ఓడిపోవనే విషయాన్ని నువ్వు గమనించాలి. చేసుకున్నావా? దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నావా? గమనించండి, కోడిని మనం గమనిస్తే తన పిల్లలను తన రెక్కల చాటున కప్పుద్ది. ఇప్పుడు కోడి పిల్లలకు ఆశ్రయం ఎవరు అంటే తన తల్లి, అనగా కోడి యొక్క రెక్కలే తన పిల్లలకు ఆశ్రయం. మీరు గమనించండి, శత్రువు ఆ పిల్లల మీద దాడి చేస్తున్నప్పుడు ఈ తల్లి రెక్కలు చాటున పిల్లలు తలదాచుకుంటాయి. ఎందుకంటే వాటికి తెలుసు, ఈ లోకంలో మాకు ఎక్కడ కాపుదల లేదు, ఎక్కడ మాకు క్షేమము లేదు, మా తల్లి యొక్క రెక్కలే మాకు ఆశ్రయము, మాకు క్షేమమనవి గ్రహించాయి. అవి తెలుసుకున్నాయి. తెలుసుకున్న వెంటనే రెక్కల చాటుకు వెళ్ళిపోయాయి. ఆ రెక్కలే వాటికి ఆశ్రయాన్ని కల్పించాయి, వాటికి క్షేమాన్ని కల్పిస్తాయి. ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎవరిని ఆశ్రయంగా తీసుకున్నా, బంధువులను ఆశ్రయంగా తీసుకున్నా, స్నేహితులను ఆశ్రయముగా తీసుకున్నా, రాజకీయవేత్తలను ఆశ్రయముగా తీసుకున్నా, ఇరుగు పొరుగు వారిని ఆశ్రయముగా తీసుకున్నా, కన్నవారిని ఆశ్రయముగా తీసుకున్నా, ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతమైన ఆశ్రయాన్ని నీకు కల్పించలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు. కానీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నీకు చక్కని ఆశ్రయము, ఒక దీవెనకరమైన ఆశ్రయము నీ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఆయన రెక్కల చాటుకు నువ్వు రాగలిగితే నిన్ను దేవుడు దీవిస్తాడు, నువ్వు ధన్యుడిగా పిలువబడతావు. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను, గమనించండి. మొదటిగా, దేవుణ్ణి ఆశ్రయించు వారి పట్ల దేవుడు చేసే కార్యాలు ఏంటి? ఇప్పుడు నీవు నేను మనందరం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే, మనమందరము కూడా దేవుణ్ణి ఆశ్రయముగా మనము తీసుకుంటే, గమనించండి, దేవుడు మన పట్ల చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలేంటో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ వర్తమానంలో మాట్లాడతాను. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత మీరు దేవుణ్ణి ఆశ్రయముగా తీసుకొని ఒక మంచి నిర్ణయంలోకి మీరు రాగలిగితే నిజముగా దేవుని యొక్క కార్యాలు మీ జీవితం ఆరంభిస్తాయి. మొదటిగా, దేవుణ్ణి ఆశ్రయించు వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చెప్పండి, ఈ మాట నాతో చెప్పండి. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఏం చేయడట? విడిచిపెట్టువాడు కాదు. హీ విల్ నెవర్ లీవ్ ఎనీవన్. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఆ మాట చూద్దామా? కీర్తన భాగము 9వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సామ్ నంబర్ 9, లెట్ us read verse 10. చూడండి, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఏమంటున్నాడు ఇక్కడ దైవజనుడు? ఏమన్నాడు చెప్పండి? నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు. విడిచిపెడతాడా దేవుడు? నువ్వు దేవుణ్ణి ఆశ్రయంగా తీసుకుంటే విడిచిపెడతాడా దేవుడు? వదిలేస్తాడా? నిన్ను అనాదిగా దేవుడు చేస్తాడా? దరిద్రునిగా దేవుడు విడిచిపెడతాడా? లేకపోతే దీనమైన స్థితిలో దేవుడిని ఉంచుతాడా? లేదు సుమా, అలా చేసే దేవుడు కాదు. నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించువాడే కానీ నిన్ను దరిద్రునిగా ఉంచే దేవుడు కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి?
నీకు ఆశీర్వాదము దీవెన నీ జీవితంలో కావాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఇంతకాలం నువ్వు ఎందుకు నీ జీవితంలో ఎలోన్గా ఫీల్ అవుతున్నావో తెలుసా? ఎందుకు నేను ఒంటరి వాడిని, ఒంటరి దానిని నువ్వు ఇంతకాలం ఎందుకు నువ్వు అదే స్థితిలో, అదే ఆలోచనలో అలా ఎందుకు ఫీల్ అవుతున్నావో నీకు తెలుసా? చాలామంది అంటారు, అయ్యా నేను అనాదిగా ఉన్నాను, అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరూ లేని ఒక అనాదిగా నేను మిగిలిపోయాను. అంటే అందరు నాకు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, బట్ ఐ ఆమ్ ఆల్ అలోన్. నేను అలోన్గానే ఉన్నాను. ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? అందరూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఒంటరిదానిగా ఉంటున్నావు అనే ఒక ఫీలింగ్ నీ జీవితంలోకి ఎందుకు వస్తుందంటే, మనుషులను నువ్వు ఆశ్రయిస్తే మనుషులు ఎవ్వరు నీకు ఆశ్రయాన్ని కల్పించేవారు కాదు. మనుషులు నీకెవ్వరు ఆశ్రయాన్ని కల్పించేవారు కాదు. నిన్ను రక్షించిన దేవుడే, నిన్ను నిర్మించిన దేవుడే, తన రూపంలో తన పోలికలో నిన్ను కలుగ చేసిన దేవుడే నీకు ఆశ్రయము ఇచ్చేవాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి అందరి వైపు చూడటం మానివేసి, అందరి మీద ఆధారపడటం మానివేసి, నిన్ను కలుగ చేసిన దేవుని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయముగా తీసుకుంటావో, నువ్వు ఆశ్రయముగా తీసుకున్న మరో క్షణమే ఒక మాట చెప్తాను, గమనించండి. నీలో ఉన్న ఒంటరితనము అనే యొక్క ఆలోచన నుంచి నువ్వు బయటికి రావడానికి నీకు దేవుడు సహాయం కల్పిస్తాడు. గట్టిగా ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డ, యెహోవాను ఆశ్రయించువారు దేవుడు ఏం చేయడట? వారిని ఏం చేయడట? విడిచిపెట్టడట. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నిన్ను విడిచిపెట్టడు దేవుడు, నిన్ను వదిలిపెట్టడు దేవుడు. మనుషులు నిన్ను వదిలిపెడతారేమో, బంధువులు వదిలిపెడతారేమో, రక్త సంబంధులు విడిచిపెడతారేమో, తోబుట్టువులు విడిచిపెడతారేమో, కన్ని పెంచిన తల్లిదండ్రులు నిన్ను విడిచిపెడతారేమో, నిన్ను అల్లారు ముద్దుగా పెంచి నిన్ను ఉన్నతమైన స్థానములో నిలబెట్టిన పిల్లలు నిన్ను వదిలిపెడతారేమో, కానీ నువ్వు ఆరాధించిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. అందుకే అంటాడు, తల్లి మరచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడిచే దేవుడను కాదు. తల్లి మరుస్తుందేమో, తండ్రి విడిచిపెడతాడేమో, బంధువులు విడిచిపెడతారేమో, స్నేహితులు విడిచిపెడతారేమో, కానీ నేను నిన్ను విడిచిపెట్టను, మరిచిపోను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనే దేవుడను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యోసేపును ఒకసారి మీరు తీసుకోనండి. యోసేపును అందరూ విడిచిపెట్టారు, అందరూ దూరం అయిపోయారు. యోసేపుకి తండ్రి లేడు, అన్నలు లేరు, బంధువులు లేరు. అప్పటి వరకు యోసేపు సర్వ సమృద్ధిలో నివసించాడు. ఒకేసారి సమృద్ధి మొత్తం దూరం అయిపోయింది. అంటే యోసేపును అందరూ ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టారు, అంత దూరం అయిపోయింది. ఒంటరివాడిగా మార్చబడ్డాడు యోసేపు. కానీ దేవుణ్ణి ఏనాడు విడిచిపెట్టలేదు, ఆయనను ఆశ్రయముగా తీసుకోవటం ఏనాడు మర్చిపోలేదు. యోసేపు ఏమనుకున్నాడంటే, నన్ను కొట్టారు, గుంటలో పడేశారు, నానేమో ఎక్కడో ఉన్నాడు, నా ఆస్తి మొత్తం ఎక్కడో ఉంది, కానీ నా దేవుని నేను విడిచిపెట్టను, ఆయనను మర్చిపోను అని చెప్పి యోసేపు దేవుని వైపు చూశాడు, దేవుణ్ణి ఆశ్రయంగా తీసుకున్నాడు. మర్చిపోయాడా యోసేపుని దేవుడు? చెప్పండి. యోసేపుని దేవుడు విడిచిపెట్టాడా? మీరు గమనించండి, చెరసాలలో యోసేపు ఉన్నప్పటికీ కూడా చెరసాలలో కూడా దేవుడు యోసేపుతోనే ఉన్నాడు. దేవుడు ఎంత ఆశీర్వదించంటే యోసేపును ఐగుప్తు దేశానికే గొప్ప అధిపతిగా దేవుడు యోసేపును మార్చాడు. అంత గొప్పగా దేవుడు మన దేవుడు. ఎందుకు యోసేపును అంత దీవించాడంటే యోసేపు దేవుణ్ణి ఆశ్రయించాడు. రెండవది మీరు గమనిస్తే, ఎస్తేరు దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేసింది, దేవుని మాటకు విధేయత చూపించింది. ఎస్తేరును దేవుడు ఆశీర్వదించాడు. రూతు మీకందరూ తెలుసు, ఏ పొలములో అయితే పరిగె ఏరుకోవడానికి రూతు వెళ్ళిందో అదే పొలానికి అధికారిగా మార్చబడింది. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు విడిచిపెట్టాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, హెచ్చిస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు. ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, సమస్య వచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుని పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మీ అందరికీ తెలుసు, దావీదు జీవితంలో శత్రువులు ఎక్కువైపోయారు.
శత్రువులందరూ కూడా దావీదును చంపాలని రాళ్ళు రువ్వారు, ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు దావీదును చంపాలని. కానీ దావీదు దేవుణ్ణి ఆశ్రయముగా తీసుకున్నాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు, విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయంగా తీసుకుంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. నీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణే ఆశ్రయంగా తీసుకోవాలి. యోబుని మీరు గమనించండి. యోబు దేవుణ్ణి ఆశ్రయంగా తీసుకున్నాడు. మీరు గమనిస్తే సమస్యలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, ప్రతికూలమైన సందర్భాలు వచ్చినప్పటికీ కూడా యోబును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే పిల్లలు వదిలిపెట్టారు, భార్య కూడా ఆఖరికి దూషించింది, చచ్చిపో అని చెప్పింది, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది, బంధువులందరూ విడిచిపెట్టారు. యోబు ఎవరికైతే మేలు చేశారో ఆ మేలు చేసిన వాళ్ళు కూడా ఆఖరికి కీడే చేశారు. యోబుకి మేలు ఎవరు చేయలేదు, యోబు పక్షాన్ని ఎవ్వరూ లేరు. కానీ ఒంటరివాడిగా ఉన్న యోబు ఏమనుకున్నాడంటే, ఇదిగో దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొని పోయెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అని చెప్పాడు. అంటే చూడండి, దీనమైన పరిస్థితుల్లో కూడా యోబు దేవుణ్ణి ఆశ్రయించటము మానలేదు. ఈరోజు నీకు సమస్య వస్తే దేవుని విడిచిపెట్టిపోతున్నావు, శోధన వస్తే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, చిన్న అనారోగ్యం వస్తే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నావు. నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వకుండా నువ్వు మత్తురాలువై జీవిస్తూ ఉన్నావు. నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని పాదాల దగ్గర నువ్వు ఉండాలి. చిన్న సమస్య వస్తే దేవుని విడిచిపెట్టి పోతావా? చిన్న అనారోగ్యం వస్తే దేవుని విడిచిపెట్టి పోతావా? దేవుడు ఏమనుకుంటాడంటే, విశ్వాస పరీక్ష దేవుడు పెట్టినప్పుడు ఆ పరీక్షలో నా సహోదరి లేదా నా సహోదరుడు నా కొరకు నిలబడాలి అని దేవుడు కోరుకుంటాడు. మరి నువ్వు నిలబడుతున్నావా? గమనించండి, సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, ఇగో నన్ను సృష్టించిన దేవుడు నాకున్నాడు, ఒకవేళ ఈ సమస్య ద్వారా నా ప్రాణం పోతుందా, పోనివ్వు. ఈ సమస్య ద్వారా నాకు నష్టం జరుగుతుందా, జరగనివ్వు. ఈ సమస్య ద్వారా నా జీవితంలో సమస్తం కోల్పోతానా, కోల్పోనివ్వు, పర్లేదు. ఎందుకు? సమస్తము దేవుడే ఇచ్చాడు, ఇప్పుడు ఆయన తీసుకుంటాడు, తీసుకొనివ్వండి అని చెప్పి యోబు వలె నువ్వు విశ్వాసము కలిగి ఉంటే, మీరు గమనించండి, ఆశీర్వాదములో ఉన్నప్పుడు నువ్వు ఎంతైతే దేవుణ్ణి ఆరాధించావో, నువ్వు లేమిలో ఉన్నప్పుడు కూడా, కరువులో ఉన్నప్పుడు కూడా, నష్టంలో ఉన్నప్పుడు కూడా ప్యాషన్తో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే, అదే నమ్మకము నువ్వు దేవుని మీద కలిగి ఉండగలిగితే, అదే విశ్వాసము నువ్వు దేవుని మీద ఉంచగలిగితే, నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తాడు. కోల్పోయిన దానికంటే రెండంతలుగా నీ పట్ల దేవుడు కృప చూపిస్తాడు. నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అందరూ విడిచిపెట్టారా? విడిచిపెట్టనివ్వండి, పర్లేదు. అసలు వాళ్ళ ద్వారా నీకు ఉపయోగం ఏమీ లేదు. నిన్నే దేవుడు తలగా ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో దేవుడు తెలియని వారిని పట్టుకొని వేలాడుతున్నావు, విశ్వాసం అంటే తెలియని వారిని పట్టుకొని వేలాడుతున్నావు. అయ్యో నా సర్వస్వం వాళ్ళే అంటున్నావు, నా సమస్తం వాళ్ళే అంటున్నావు, వారు లేకపోతే నేను లేనండి అంటున్నావు. ఒక మాట చెప్పనా, దేవుడు లేకపోతే నువ్వు లేవనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మనుషులు ఎంతకాలం ఉంటారు? కొద్ది కాలమే ఉంటారు. మనుషులు ఎవరు శాశ్వతం? అసలు ఈ భూమే శాశ్వతం కాదు, నువ్వు వేసుకున్న బట్టలే శాశ్వతం కాదు, నువ్వు త్రాగుతున్న నీళ్ళే శాశ్వతమైనవి కాదు, నువ్వు నివసిస్తున్న ప్రాంతమే శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతమైనది లేదు. నువ్వు ఆరాధించే దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. ఆయనను ఆశ్రయించు, ఆయన దగ్గరికి నువ్వు రా, ఆయనను ఆశ్రయముగా తీసుకో. సమస్య వచ్చినప్పుడు ఆయన వైపు నువ్వు చూడు, నీ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. రెండో విషయం దగ్గరకు వచ్చేస్తాను, గమనించండి. సామ్ నంబర్ 34, లెట్ us read verse 10. కీర్తన భాగం 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. గమనించండి, ఎంత అద్భుతమైన మాట. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గుంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు ఏ సమయంలో ఏ మేలు కావాలో, ఏ టైంలో ఏ బ్లెస్సింగ్ అవసరమో దేవుడు ఆటోమేటిక్గా నీకు అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి అంటే,
యెహోవాను ఆశ్రయించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించండి, సింహపు పిల్లల్ని మీరు చూడండి. అడవికి రాజు ఎవరు? సింహం. ఇప్పుడు సింహపు పిల్లలు ఆకలిగుంటే సింహం ఏం చేస్తుందో తెలుసా? ఎడారిలో, లేకపోతే అడవిలో, లేకపోతే ఆ సింహము ఉంటున్న ప్రాంతంలో ఎక్కడైనా ఏదైనా చిన్న జంతువు కనపడితే ఆ జంతువుని వేటాడి పరుగెత్తి, అది దొరికినంత వరకు పరుగెత్తి వేటాడి ఆ జంతువుని చంపి తన పిల్లలకు ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టుద్ది. సింహపు పిల్లలకి అడవిలో ఆహారము కొదువై ఉంటుందా? చెప్పండి. అడవికి రాజు సింహము కదా, ఏదైనా సింహం చేయగలదు. ఎంత పెద్ద జంతువైనా సింహము ముందు తల వంచాల్సిందే. ఎందుకంటే సింహము తన పిల్లలకు ఆహారాన్ని సమృద్ధిగా సేకరించగలదు. అటువంటి సింహపు పిల్లలైన కొన్నిసార్లు, అంటే సమృద్ధి కలిగిన సింహపు పిల్లలు ఏవైతే ఉన్నాయో అటువంటి సింహపు పిల్లలైన కొన్నిసార్లు ఆహారము కొదువై ఉంటుందేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించు వారికి మాత్రం ఏ మేలు కొదువై ఉండదట. గమనించారా? చూసారా? ఎంత గొప్ప దేవుడో మన దేవుడో చూడండి. సింహపు పిల్లలైనా కొన్నిసార్లు దేవుడు ఆకలిగా ఉంచుతాడేమో కానీ దేవుని బిడ్డలను మాత్రం, ఆయనను ఆశ్రయించిన వారిని మాత్రం దేవుడు ఎప్పుడు అంటే ఈ మాటను బట్టి మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే మన సమస్త అవసరాలని కూడా దేవుడు ఏం చేస్తాడట? తీరుస్తాడట. నీకు ఏం అవసరమై ఉందో, ఏది అక్కరలుగా ఉన్నాయో అవన్నీ దేవుడు తన మహిమైశ్వర్యం నందు తీరుస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యం నందు నీ ప్రతి అవసరతలు కూడా తీర్చబడతాయి. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఈరోజు మీరు గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయన ఆశ్రయించగలిగినప్పుడు, ఆయనను సహాయకుడిగా తీసుకున్నప్పుడు, ఆయన ఆశ్రయించగలిగితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.